వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ జస్టిస్ ఏదైతే ఉందో అది అరెస్ట్ వారెంట్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా అంటే నెతన్యాహు. సో బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి యుద్ధ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ఆయన అరెస్ట్ చేయడం కోసం భావిస్తుంది అనమాట. బట్ ఇక్కడ అరెస్ట్ అంటే డైరెక్ట్గా ఆయన్ని వెళ్ళి ఆయన కస్టడీలోకి తీసుకోవడం అనేది ఉండదు. బట్ ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇటువంటి క్రైమ్స్ జరిగే విషయంలో మీ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి అసలు మీరు ఎందుకు ఇటువంటి చేశారు అని చెప్పి ఆయన ఒకసారి క్వశ్చన్ అనేది చేస్తారనమాట. ఆయనతో పాటు ఇంకా ఇద్దరిని కూడా ఇందులోకి తీసుకోవడం జరిగింది. అంటే ఆ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో యుద్ధం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఇట్లాంటి పరిస్థితిని మీరు ఎందుకు క్రియేట్ చేశారని ఆయన క్వశ్చన్ చేయబోతుంది. సో ఐసీసీ ఇంటర్నేషనల్ మనకున్నటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనమాట. మన ప్రపంచం మొత్తం మీద దేశాల మధ్య ఏదైనా రెండు దేశాల మధ్య గనక గొడవలు జరుగుతుంటే ఆ రెండు దేశాలను పిలిచి మాట్లాడేటువంటి అధికారం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుగా ఉంటుంది. బట్ అన్ని వాటిలో కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జాయిన్ అవుదన్నమాట. బట్ కొంతవరకు ప్రతి ఒక్క దేశం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ యుద్ధం అనేది జరగకుండా ఉండే విధంగా ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాల్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కొంతవరకు మాట్లాడుతుంది అనమాట. సో అక్కడ ఏదైనా సరే ఎందుకోసం అంటే హ్యూమన్స్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఇక్కడ కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. యుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ ఉన్నటువంటి జాతి మతం ఏది విధ్వంసాలని రెచ్చగొట్టకుండా అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని కాపాడగలగాలి. సో యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో కూడా మనుషులకి అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ సరైనటువంటి సదుపాయాలు అనేవి ఉన్నాయా, ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయి, ఇటువంటి అన్ని విషయాలను కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది అనమాట. సో అటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల్లో సో ఇజ్రాయెల్కి పిఎంగా ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యాహు గారిని అండ్ దాంతోపాటు ఆ దేశంకి ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి యో గ్యాలంట్ ఆయన కూడా ఈ మధ్యకాలం రిటైర్ అయ్యడం జరిగింది. ఆయన్ని కూడా దీనికోసం పిలిచారనమాట. అసలు ఎందుకు మీరు ఇటువంటి యుద్ధంలోకి వెళ్ళారు, యుద్ధంలోకి వెళ్లకుండా మీరు శాంతియుతంగా పరిష్కారం కోసం చర్చలు చేయలేదా, ఇటువంటి విషయాలను ఆయన క్వశ్చన్ చేస్తారనమాట. అండ్ దాంతోపాటు హమాస్ లీడర్ అయినటువంటి మొహమ్మద్ డీఫ్ ఈయన్ని కూడా పిలిచి విచారించడం జరుగుతుంది అనమాట. సో విచారించిన తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ బట్టి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలా లేదా అనేది డెసిషన్ తీసుకుంటారు. కానీ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అనేది జరిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇంకా ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళిపోతాయి అనమాట. ఏ విధంగా అంటే సడన్గా వెళ్ళి ఒక పిఎంని అరెస్ట్ చేస్తే ఆ దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు అనేవి లోపిస్తాయి. సో అలా జరగకుండా ముందు అసలు క్వశ్చన్ చేస్తారు. సో క్వశ్చన్ చేసిన తర్వాతే క్వశ్చనింగ్లో వాళ్ళు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి వాళ్ళని మళ్ళీ కస్టడీలోకి తీసుకోవాలా లేదా అనేది చర్చిస్తారనమాట. సో ఇప్పుడైతే సో బెంజమిన్ నెతన్యాహు గారిని అండ్ గాలెంట్ గారిని అండ్ దాంతోపాటు మొహమ్మద్ డీఫ్ ఈ ముగ్గురిని కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో అక్కడ హాజరవ్వమని అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయడం జరిగింది. అరెస్ట్ వారెంట్ దాకా వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కంపల్సరీగా ఆ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందు ఒకసారి హాజరవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది మనం చెప్తున్నటువంటి ఐసీసీ ఏదైతే ఉందో అది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. చాలా దేశాల మధ్య వచ్చినటువంటి గొడవల్ని యుద్ధ వాతావరణ పరిస్థితుల్ని పరిష్కరించే విషయంలో ఈ కోర్టు కలగజేసుకొని మాట్లాడుతుంది. లేదా సరిహద్దు వ్యవహారాల విషయంలో ఏదైనా రెండు దేశాల మధ్య గొడవలు వస్తే అటువంటి విషయాల్లో కూడా రెండు దేశాలు ఏదో ఒక దేశం అప్రోచ్ అయ్యి కనుక వాళ్ళని మా రెండు దేశాల మధ్య ఇటువంటి ప్రాబ్లం వచ్చింది ఎలా చేయాలి అని కనుక క్వశ్చన్ చేస్తే రెండు దేశాలను కూర్చోబెట్టి మాట్లాడేటువంటి అధికారం కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఉంటుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ది హేగ్ అనమాట, నెదర్లాండ్స్లో ఉంది. ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే రోమ్ ఇటలీలో దీన్ని స్టార్ట్ చేశారు 2002 టైంలో. అప్పటి నుంచి కూడా దేశాల మధ్య సమస్యల పరిష్కారం కోసం దీన్ని చాలా దేశాలు ఆశ్రయిస్తూ ఉండడం జరుగుతుంది. సో రీసెంట్ కాలంలో ఒక తుఫాన్ అనేది వస్తున్నట్లుగా జరుగుతుందన్నమాట. ఇది అండమాన్లో స్టార్ట్ అయింది. సో మనకి బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి అండమాన్లో ఈ
సైక్లోన్ ఫెంగాల్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. రీసెంట్ టైంలో ఆంధ్ర తీరాన్ని కూడా తాకిందనమాట. సో ఇది తమిళనాడు బోర్డర్ టచ్ అయ్యి ఆంధ్ర తీరాన్ని కూడా తాకడం జరిగింది. అండ్ మనకేంటంటే ఈ ఫెంగాల్ అనేటువంటి నేమ్ ఎవరు ఇచ్చారు, లేదా తుఫాన్లు వచ్చినప్పుడు ఎక్కడ ఫామ్ అయింది, లొకేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇండియాకి బే ఆఫ్ బెంగాల్లో వస్తుంటే అరేబియాలో కూడా వస్తుంటాయి. బట్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రూప్స్ కానీ వీటికి ఎక్కువగా బే ఆఫ్ బెంగాల్లో వచ్చేటువంటివి ఎక్కువ సార్లు క్వశ్చనింగ్ అనేది చేసే టైం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో మనకు అవి చాలా ఇంపార్టెంట్. సో ఫెంగాల్ తుఫాను ఎక్కడ అబ్జర్వ్ చేయబడిందంటే బే ఆఫ్ బెంగాల్లో. అండ్ సైక్లోనిక్ సిచ్యువేషన్ ఇప్పుడు రీసెంట్ కాలంలో అబ్జర్వ్ చేయబడిన ఫెంగాల్ తుఫాన్ ఏదైతే ఉందో ఏ ప్లేస్లో అబ్జర్వ్ చేయబడిందంటే అండమాన్ సీ యొక్క దక్షిణ ప్రాంతంలో దీన్ని అబ్జర్వేషన్ అనేది చేయడం జరిగింది. బట్ ఇది దాని యొక్క రూపు అనేది మార్చుకుంటూ బలపడుతూ, సో దాని యొక్క ప్రెజర్ బెల్ట్ ఎక్కడైతే ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుందో, పీడనం అనేది తక్కువగా ఉంటుందో అక్కడ తుఫాన్లు అనేవి ఏర్పడి చుట్టూ ఉన్నటువంటి అధిక పీడన గాలి వైపు మళ్ళుతూ తిరుగుతుంది అనమాట. సో అలా తిరుగుతూ ఉన్న క్రమంలో ఇది ఎటు ట్రావెల్ చేయడం జరిగిందంటే అండమాన్ ప్రాంతం యొక్క దక్షిణ ధ్రువం నుంచి తమిళనాడు కోస్ట్, కేరళ తీరం ఇట్లా తాకుతూ సో తూర్పు వైపు ప్రయాణిస్తూ ఉందన్నమాట. సో అది మన ఆంధ్ర తీరం దాకా కూడా ప్రయాణించడం జరుగుతుంది. సో ఇది ఏదైతే ఉందో వెస్ట్ నార్త్ వార్డ్ సైడ్గా మారుతుందన్నమాట. అండ్ అది కూడా ఏంటంటే తమిళనాడు, సౌత్ తమిళనాడు కోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఇది తాకడం జరిగింది. సో ఇక్కడ మన ఇండియా మ్యాప్ కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి సౌత్ అండమాన్ ప్రాంతంలో ఇది రావడం జరిగింది. అది ఇక్కడ ఉన్నటువంటి సౌత్ కేరళ అండ్ సౌత్ ఆఫ్ తమిళనాడు అంటే తమిళనాడు యొక్క దక్షిణ ధ్రువం అండ్ దాంతోపాటు కేరళ యొక్క భాగం, ఆ రెండింటితో పాటు కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగాన్ని కూడా ఇది టచ్ చేయడం జరిగింది. బట్ దీనికి నేమ్ అనేది ఏ విధంగా పెట్టారంటే ఫెంగల్ అనేటువంటి నామకరణం అనేది చేయడం జరిగింది ఈ యొక్క తుఫానికి. ఈ తుఫాన్ యొక్క పేరు ఎవరు సజెస్ట్ చేశారు? సో ఎవరు సజెస్ట్ చేశారంటే సౌదీ అరేబియా ఇచ్చినటువంటి పేరు ఆధారంగా దీనికి ఫెంగల్ అనేటువంటి పేరు రావడం జరిగింది. సో ఎక్కడ వచ్చిందంటే అండమాన్ సీలో ఇది అబ్జర్వ్ చేయడం జరిగింది. మనకి ఎగ్జాంపుల్లో నేమ్ అండ్ ఎక్కడ వచ్చింది అది గుర్తుపెట్టుకోవాలి. బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ సీ ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో రావడం జరిగింది. సో నియర్లీ 50 నేషన్స్ ఏవైతే ఉన్నాయో 50 దేశాలు కూడా యునైటెడ్ నేషన్స్ ఏర్పరిచినటువంటి సస్టైనబుల్ టూరిజం డిక్లరేషన్ మీద సంతకం చేయడం జరిగిందనమాట. ఎందుకోసం సస్టైనబుల్ టూరిజం అనేటువంటి తీసుకొని వచ్చారంటే మన యొక్క ఆర్థిక వృద్ధి కోసం. సో ఎకానమీ అనేది వృద్ధిలోకి వెళ్ళాలి అంటే, ఆర్థిక ప్రగతి అనేది మనం చూడాలి అంటే టూరిజం అనేది మెయిన్ అనమాట. సో ఎందుకంటే టూరిజం మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తూ ఉంటామో ఆ దేశంకి వచ్చేటువంటి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అండ్ డైరెక్ట్గా ఆ దేశానికి విదేశీ నిధులు అనేవి రావడం జరుగుతుంది. అందుకోసమే ప్రతి దేశం టూరిజంని సస్టైనబుల్గా అంటే కంటిన్యూస్గా ఒక డెవలప్మెంట్ అనేది చూడాలి అని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క దేశం కూడా టూరిజం మీద ఫోకస్ చేయగలగాలి. టూరిజంని కంప్లీట్గా డెవలప్మెంట్ చేసుకుని ఒక టార్గెటెడ్గా పెట్టుకుంటే టూరిజం అభివృద్ధి చెందినప్పుడు ఆ దేశం యొక్క ప్రగతి అనేది మారుతుంది అని యునైటెడ్ నేషన్స్ నియర్లీ 50 దేశాలతోటి టూరిజం పరంగా కొన్ని విషయాల మీద అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క సైన్ చేయించడం నథింగ్ బట్ ఇక్కడ సస్టైనబుల్ టూరిజం అని ఏదైతే చెప్తూ ఉన్నామో దానిని ఎక్కడ చేయించారంటే రీసెంట్గా COP29 మీటింగ్ అనేది జరిగిందనమాట బాకు ప్రాంతంలో. ఆ యొక్క మీటింగ్లోనే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా సస్టైనబుల్ టూరిజం అనేటువంటి పాయింట్లో 50 దేశాల తోటి ఒప్పంద పత్రం మీద సైన్ చేయించింది. అంటే ఇందులో 50 దేశాలు మేము ఖచ్చితంగా టూరిజం అభివృద్ధి కోసం పాటుపడతామని సైన్ చేయడం జరిగింది. సో టూరిజం అభివృద్ధి చేయాలి. బట్ టూరిజం అభివృద్ధి చేయడం అంటే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే SDG గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని చేయాలి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చేసేటప్పుడు క్లైమేట్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా టూరిజంని డెవలప్ చేయాలి. సో టూరిజం డెవలప్మెంట్ చేయమన్నారు కదా అని అక్కడ ఉన్నటువంటి అడవులన్నీ నరికివేసి అక్కడంతా టూరిజం స్పాట్స్గా మారుస్తామంటే కుదరదు అనమాట. సో క్లైమేట్ని డిస్టర్బ్ చేసే విధంగా ఫారెస్ట్ని డిస్టర్బ్ చేయకూడదు. లేదా సముద్ర జలాలు ఉన్నాయి. సో సముద్ర జలాల్లో ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఆవరణాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం టూరిజాన్ని డెవలప్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే మనకి బీచ్ హౌసెస్ కావచ్చు అట్లాంటివి చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి
సముద్ర తాబేళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే బీచెస్ కనుక ఉంటే అక్కడ సముద్ర తాబేళ్ళకి వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోకుండా ఉండాలి అంటే టూరిజం డెవలప్ అవ్వాలి. కానీ తాబేళ్ల సంఖ్య తగ్గిపోకుండా ఉండే విధంగా అక్కడ చేయగలగాలన్నమాట. అంటే ఎకో సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా మన టూరిజంని డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఏంటంటే మన దేశం యొక్క అభివృద్ధికి పాటుపడే విధంగా నేషనల్గా మన దేశం యొక్క అభివృద్ధికి పాటుపడే విధంగా మనం ఏ విధంగా చేస్తున్నాం అంటే మన దేశం యొక్క ఆదాయంలో మనం ఎంతవరకు మన టూరిజం కోసం కేటాయిస్తున్నాం. సో మనం 100 రూపాయలు సంపాదిస్తే టూరిజం ద్వారా డెవలప్మెంట్ చేయడానికి నియర్లీ అందులో ఒక 20% అన్నా కేటాయించుకోవాలి అనేటువంటి గోల్స్ పెట్టుకొని మనం టూరిజంని అభివృద్ధి చేయాలన్నమాట. అలా ఇక్కడ ఉన్నటువంటి 50 దేశాలకి కొన్ని రకాలైనటువంటి నియమాలు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ దీంతో పాటు అంటే టూరిజం సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పాం. సో టూరిజం సెక్టార్ని డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు మనం కార్బన్ ఎమిషన్స్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. నియర్లీ 8.8% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించగలగాలి. సో టూరిజం డెవలప్మెంట్ అవుతుంది కదా అని మన కార్బన్ ఎమిషన్స్ని వదిలేయకూడదు అనమాట. సో కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గించే విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా పాటుపడుతూ టూరిజంని డెవలప్మెంట్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే సస్టైనబుల్ మెట్రిక్స్ అనేవి తీసుకోవాలి. అంటే మనం యూజ్ చేసేటువంటి ఆ ఇంధన వనరులైన శక్తి వనరులైన ఏవైతే ఉన్నాయో అవి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్గా మనం తీసుకోవాలి. అంటే మనం పునరుత్పాదక శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో మన సోలార్ ఎనర్జీని వాడుకోవడం అలా మారగలగాలన్నమాట. టూరిజం కోసం కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం అనేది మనం దృష్టిలో ఉంచుకొని చేయగలగాలి. అండ్ ఇందుకోసం ఎవరైతే టూరిజం పరంగా ఇండస్ట్రీ లీడర్స్ ఉన్నారో నథింగ్ బట్ మన గవర్నమెంట్లో ఉన్నటువంటి మన మినిస్టర్స్ అవ్వచ్చు లేదా అవుటర్గా వర్క్ చేసేటువంటి టూరిజం డిపార్ట్మెంట్ పరంగా వర్క్ చేసేటువంటి పర్సన్స్ అయినా ఎవరైనా సరే వీళ్ళందరినీ ఇండస్ట్రీ లీడర్స్గా నేమ్ చేశారనమాట. వాళ్ళందరూ కూడా ఏంటంటే టూరిజం సెక్టార్ పరంగా వచ్చేటువంటి అన్ని విషయాల్లో కూడా ఆర్థిక ప్రగతి ఉండాలి, క్లైమేట్ పరంగా ఇబ్బంది పడకుండా నథింగ్ బట్ మన యొక్క వాతావరణాన్ని అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ యొక్క ప్రగతి కోసం పాటుపడాలి. సో ఇందులో ఏంటంటే మేజర్ రోల్ హోటల్ గ్రూప్స్ మీద డిపెండ్ అవుతుంది. సో పొల్యూషన్ లెవెల్స్ అనేవి తగ్గించే విధంగా వాళ్ళ హోటల్ అనేది మేనేజ్ చేయగలగాలి. ఇందుకోసం ఇండస్ట్రీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో టూరిజం పరంగా ఉన్నటువంటి అందరు వ్యక్తులతోటి 50 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులతోటి మేము కూడా సస్టైనబుల్ టూరిజం గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని దృష్టిలో ఉంచుకొని మేము వర్క్ చేస్తామని వాళ్ళందరితోటి తీర్మానం అనేది ఈ యొక్క మీటింగ్లో చేయించడం జరిగింది. సో రీసెంట్గా కోఆపరేషన్ ఆఫ్ పార్టీస్కి COP29 మీటింగ్ ఏదైతే జరిగిందో దానిలో టూరిజం సస్టైనబుల్ టూరిజం అనేటువంటి పాయింట్ మీద అందరితోటి తీర్మానం అనేది ప్రతిజ్ఞ అనేది చేయించడం జరిగింది. సో మెగాలిథిక్ రాక్ కట్ కేవ్ అనేది అబ్జర్వ్ చేయబడింది అనమాట. ఎక్కడ అంటే కేరళలో ఇది బయటపడింది. సో రాక్ కట్ కేవ్స్ వాటి యొక్క అవశేషాలు ఎక్కడెక్కడ బయటపడుతున్నాయి అనేది మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ అబ్జర్వేషన్స్ అని ఎక్కువగా అడుగుతుంటాం. రీసెంట్గా కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా బయటపడుతూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు కేరళలో కూడా ఇలా రాక్ కట్ కేవ్ అనేది బయటపడడం అనేది సంచలనం సృష్టించింది. సో మెగాలిథిక్ టైంకి సంబంధించినటువంటి రాక్ కట్ గుహ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి ఎక్కడ బయటపడడం జరిగింది అంటే కేరళ అనమాట. అన్ని ఎర్తడ్ అంటే కనిపించాయి, బయటపడ్డాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం కూడా మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి. సో లొకేషన్ వైజ్ ఏ ప్రాంతం కేరళ అని చెప్పాం కదా, కేరళలో ఉన్నటువంటి కన్హిరబోల్ ప్రాంతంలో కాసర్గోడ్ డిస్టిక్ అనమాట. అక్కడ కేరళలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక రాక్ కట్ కేవ్ అనేది అబ్జర్వ్ చేయబడింది, అది బయటపడింది అనమాట. నియర్లీ ఇక్కడ 24 రకాలైనటువంటి ప్రీ హిస్టారిక్ టైంకి అంటే మెగాలిథిక్ టైం ఏదైతే ఉందో ఆ మెగాలిథిక్ కాలానికి చెందినటువంటి ఆనవాళ్ళు అనేవి కనిపించాయి. సో ఇందులో ఏంటంటే ఒక హ్యూమన్ ఫిగర్ అంటే నథింగ్ బట్ హ్యూమన్ విగ్రహం లాంటిది ఒకటి కనిపించింది. అది కూడా ఏంటంటే ఒక రాయితోటి చెక్కినటువంటిది, రాయి మీద ఒక మనిషి ఆకారాన్ని చెక్కినటువంటి విగ్రహం అనేది బయటపడింది. ఇది ఏ టైంకి చెందిందిగా భావిస్తున్నారంటే మెగాలిథిక్ టైంకి చెందిందిగా భావిస్తూ ఉన్నారు. అండ్ ఇట్లా ఏంటంటే ఈ యొక్క టైంకి సంబంధించి బయటపడినప్పుడు అది ఎప్పుడుది అని కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా కనుగొనడం జరుగుతుంది. కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారానే ఆ యొక్క విగ్రహాలైన వస్తువులైనా ఏ టైంకి చెందింది అని కనుక్కుంటూ ఉంటారు.
అండ్ ఇక్కడ ఏంటంటే ఐరన్ టూల్స్ కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు. అండ్ ఐరన్ టూల్స్‌ని ఉపయోగించి ఇలా రాకెట్స్‌ని చేశారంటే ఆ టైం కాలంలో వాళ్ళు ఖచ్చితంగా ఐరన్‌తో తయారు చేసినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించారని మనకు అర్థమవుతుంది. సో, వాళ్ళు చెక్కినటువంటి డీటెయిలింగ్ నథింగ్ బట్ ఆ విగ్రహాన్ని చెక్కే క్రమంలో వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు గూడా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఆ టైంలో విగ్రహాలు చెక్కడానికి ఏ విధమైనటువంటిది వాడారు అనేటువంటి దాంతోటి మనకి ఎక్కువగా సమాచారం అనేది లభిస్తూ ఉంటుంది. సో, ఇంకా ఎక్కడ ఈ మధ్య కాలంలో రాక్ కట్ ఆర్ట్ అనేది బయటపడిందంటే ఉడిపి ప్రాంతం అనమాట. వాయనాడ్ ఎడక్కల్ కేవ్స్ అని పిలుస్తూ ఉంటారు. అవి కూడా నార్త్ కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని చోట్ల ఇలా బయటపడడం జరిగింది. సో, కేరళలో అండ్ కర్ణాటకలో రీసెంట్ టైంలో ఇలా రాక్ కట్ కేవ్స్ అనేవి ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశం యొక్క సాంస్కృతిక వారసత్వాలు, మన పురాతన కాలంలో ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబించే విధంగా రీసెంట్ టైంలో కేరళలో ఒక రాక్ కట్ కేవ్ అనేది కనిపించడం జరిగింది. ఇది ఏ కాలానికి చెందిందిగా భావిస్తున్నారంటే మెగాలిథిక్ కాలానికి చెందిందిగా భావిస్తూ ఉన్నారు. మన దేశంలో నెక్స్ట్ ఇయర్ 2025లో జరగబోయేటువంటి ఖేలో ఇండియా యూత్ అండ్ పారా గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బీహార్ రాష్ట్రంలో జరగబోతున్నట్లుగా గవర్నమెంట్ ప్రకటించిందనమాట. అందుకోసం అన్ని విషయాలను కూడా సిద్ధం చేస్తుంది. సో, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగుతున్నాయంటే అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి గేమ్స్ అనమాట. అది మన దేశంలో నిర్వహించడం మనకి చాలా గౌరవం. సో, అందుకోసమే మన దేశం గవర్నమెంట్ బీహార్ రాష్ట్రంలో ఈ యొక్క గేమ్స్ నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని విషయాలను కూడా సిద్ధం చేస్తూ వస్తుంది. ఇక్కడ బీహార్ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి స్పోర్ట్స్ నిర్వహించడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా ఆర్గనైజ్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతుంది. అంటే మీరు నిర్వహించడానికి క్యాపబిలిటీ ఉంది. అది ఎక్కడ చేయాలనుకుంటున్నారంటే బీహార్ రాష్ట్రంలో ఇవి నిర్వహించబోతున్నారు. అండ్ మోడీ గారు తన యొక్క విజన్ అయినటువంటి వికసిత్ భారత్ 2047ని దృష్టిలో ఉంచుకొని మన దేశంలో ఈ ఖేలో ఇండియా గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశంలో కనుక వస్తే మన దేశం టూరిజం డెవలప్ అవుతుంది, మనకు కూడా ఎంతో కొంత ఎకానమీ బూస్టప్ అవడానికి ఇది హెల్ప్ అవుతుంది అని మోడీ గారు వికసిత్ భారత్లో భాగంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మన దేశంలో నిర్వహించాలి అని ఇలా గేమ్స్ కోసం స్టార్ట్ చేశారు. సో, గేమ్స్ని ఇంప్రూవ్ చేసినప్పుడు మనకి గేమ్స్ కోసం ప్రాతినిధ్యం కల్పిస్తున్నారంటే గేమ్స్ని ఇంప్రూవ్ చేస్తున్నారంటే మన దేశంలో టూరిజంని కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో, టూరిజం ఇంప్రూవ్ అయిందంటే మన దేశం యొక్క ఎకానమీకి హెల్ప్ అవుతుంది. అదే ఇందులో ఇంపార్టెంట్. సో, ఎకానమీ ఇంప్రూవ్ అయినప్పుడు మన దేశం యొక్క ఆర్థిక ప్రగతి మారుతుందంటే అది వికసిత్ భారత్ని దృష్టిలో ఉంచుకొని చేసినట్టుగా తెలియజేస్తుంది అనమాట. సో, 38 ఖేలో ఇండియా సెంటర్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ 1 స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది కూడా ఇక్కడ అథ్లెట్స్కి సహాయపడే విధంగా హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలతోటి బీహార్ రాష్ట్రంలో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. ఏ రాష్ట్రంలో నిర్వహించబోతున్నారంటే 2025లో బీహార్ రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.